ఈరోజు క్రైస్తవ సమాజంలో చాలామంది వ్యక్తులు ఉన్నారు, భక్తులు ఉన్నారు. కానీ అందరూ మండుచున్న పొదవలే లేరు, మంట లేని పొదవలే ఉన్నారు. మండుచున్న పొదవలే మనందరినీ చూడాలనేది ఆయన ఆకాంక్ష. కానీ క్రైస్తవ సమాజంలో అంటే యేసుక్రీస్తును తెలుసుకొని ఆయన రక్షణ మార్గంలోకి వచ్చి ఆయన బాటలో నడుస్తున్నటువంటి వ్యక్తులలో చాలామంది పొదలే, కానీ మంట లేని పొదలుగా ఉన్నారు, మండుచున్న పొదలుగా లేరు. మండుచున్న పొదకి 3 ఉంటాయండి. మండుచున్న పొదలో ఆకర్షణ ఉంది, మండుచున్న పొదలో దైవస్వరము ఉంది, మండుచున్న పొదలో ఎక్కడా తెలుపబడని కర్తవ్యము మండుచున్న పొదలో అందుతుంది. ఈ 3 విషయాలు బాగా దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒక మండుచున్నటువంటి వ్యక్తిలో కూడా ఈ 3 సంగతులు సమాజానికి అందుతాయి. ఒక మండుచున్న వ్యక్తిలో కూడా, ఆమె స్త్రీ కావచ్చు, ఆయన పురుషుడు కావచ్చు, దేవుని చేత దైవాగ్ని చేత రగిలింపబడి దేవుని చేత మండించబడిన వాడై ఉంటే ఆ వ్యక్తిలో ఈ 3 సమాజానికి అందుతాయి. మొట్టమొదటిది, ఆ వ్యక్తి ఒక ఆకర్షణీయమైన వ్యక్తిగా ఉంటాడు, స్త్రీ కానీ పురుషులు కానీ. రెండవది, ఆ వ్యక్తిలో నుండి దైవస్వరము లోకానికి వినబడుతుంది. నంబర్ 3, ఆ వ్యక్తిలో నుండి నువ్వు ఏం చేయాలో ఆ కర్తవ్యం నీకు బోధించబడుతుంది.